బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోక్ సింగర్ మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. రాత్రి 1 గంట సమయంలో రిసార్టుపై ఫిర్యాదు వచ్చిందని, సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని కంప్లైంట్ వచ్చినట్లుగా పేర్కొన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉందని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ లేదనే విషయాన్ని కూడా తాము గుర్తించినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీలో తెలిపారు. డ్రగ్స్ టెస్ట్ లో ఒక గంజాయి తీసుకున్నట్లుగా నిర్ధారించామన్న పోలీసులు ఇక మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు టెస్ట్ లో తేలినట్లుగా వెల్లడించారు. అదేవిధంగా మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కూడా అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మొత్తానికి త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్, దామోదర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఫోక్ సింగర్ మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. రాత్రి 1 గంట సమయంలో రిసార్టుపై ఫిర్యాదు వచ్చిందని, సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని కంప్లైంట్ వచ్చినట్లుగా పేర్కొన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉందని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ లేదనే విషయాన్ని కూడా తాము గుర్తించినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీలో తెలిపారు. ఇక డ్రగ్స్ టెస్ట్ లో ఒకరు గంజాయి తీసుకున్నట్లుగా నిర్ధారించామన్న పోలీసులు మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు టెస్ట్ లో తేలినట్లుగా వెల్లడించారు. అదేవిధంగా మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తానికి త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్, దామోదర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్, ఫోక్ సింగర్ మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలక విషయాలను అయితే ప్రస్తావించారు. రాత్రి 1 గంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు వచ్చిందని, సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని కంప్లైంట్ వచ్చినట్లుగా ఈ కాపీలు అయితే పేర్కొన్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? అనేక కీలక విషయాలను పోలీసులు బయటపెట్టారు. 10వ తారీఖున అర్ధరాత్రి ప్రాంతంలో ఆమె బర్త్డే వేడుకల్లో భాగంగా జరిగినటువంటి పార్టీలో పాల్పడినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కాపీలో అనేక కీలక విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమె నిర్వహించినటువంటి పార్టీలో విదేశీ మద్య వాడకంతో పాటు గంజాయి తీసుకున్నటువంటి వ్యక్తి పాజిటివ్ గా తేలడము, అలాగే సౌండ్ పొల్యూషన్, ఎటువంటి పర్మిట్స్ అనేవి లేకుండానే ఈవెంట్ ను కండక్ట్ చేయడం. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సింగరు మంగ్లీ నిర్వహించినటువంటి ఈ పార్టీ పైన అర్ధరాత్రి 1 గంట సమయంలో రిసార్ట్ పైన ఫిర్యాదు వచ్చింది. ఇష్టాను రీతిలో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి సౌండ్లతో ఇక్కడ డీజేలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఫిర్యాదులతో పాటు అనేక రకాలుగా హంగామా చేస్తున్నారని ఒక ఫిర్యాదు అందడంతో ఇమీడియట్ గా పోలీసులు ఇక్కడ రైడ్ చేశారు. ఎక్కడైతే పార్టీ నిర్వహిస్తున్నారో ఆ పార్టీ నిర్వహిస్తున్నటువంటి త్రిపుర రిసార్ట్ మీద చేవెళ్లలోని యొక్క రిసార్ట్ పై దాడులు చేసిన అనంతరం ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీలో విదేశీ మద్యాన్ని వినియోగించారన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. అలాగే వాళ్ళు మితిమీరినటువంటి మద్య వినియోగానికి అక్కడ ఎటువంటి ఎక్సైజ్ పర్మిషన్ అనేది లేకుండానే అక్కడ మద్యం బాటిళ్లను వినియోగిస్తూ ఉన్నారు. అందులో మళ్ళీ విదేశీ మద్యాన్ని కూడా ఉపయోగించినటువంటి విషయాన్ని గుర్తించారు. ఇక ఇమీడియట్ గా ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా రిసార్ట్ లోనే హోల్డ్ చేసి వాళ్ళు తప్పించుకొని వెళ్లకుండా పోలీసులు మొత్తం అందరినీ కూడా దిగ్బంధించారు. రిసార్ట్ లోనే అక్కడే ఉంచి వాళ్ళందరికీ టెస్టులు నిర్వహించినటువంటి సందర్భంలో దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి గంజాయి పాజిటివ్ వచ్చింది. అలాగే తను ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మంగ్లీకి అనుచరుడుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. సో తను గంజాయి ఎక్కడ తాగాడు అనే దాన్ని ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో చాలా స్పష్టంగా తెలియజేశారు పోలీసులు. ఇక పార్టీని నిర్వహించినటువంటి వ్యక్తుల మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ మీద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు సింగర్ మంగ్లీ పైన కేసులు నమోదు చేశారు. ఇక ఈ యొక్క అనుమతి లేనటువంటి పార్టీల పైన పర్మిషన్లు ఇచ్చినటువంటి త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్ పైన, అతను
ఎవరైతే ఉన్నారో మన డోబు నాయక్ అనేటువంటి మరొక వ్యక్తి మీద, ఈ త్రిపుర రిసార్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసినటువంటి మేఘరాజు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. రాజకీయాన్ని వదిలేస్తాను కానీ ఏ పార్టీలో చేరనని క్లారిటీ ఇచ్చారు రాజాసింగ్. అయితే పార్టీలో తనను వేధించే వారిని కూడా వదిలిపెట్టారని హెచ్చరించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన 14 నెలలు దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. తనకు బీజేపీ తప్ప వేరే పార్టీలో వెళ్లే ఉద్దేశం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అందుకే కొంతమంది తనతో ఆటలాడుతున్నారంటూ విమర్శించారు. వాళ్ళకి తెలుసును కనుకనే వేరే ఏ పార్టీలోకి వెళ్లనన్నారు రాజాసింగ్. ఇక ప్రధాని మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చూసి బీజేపీలో ఉన్నారని చెప్పిన రాజాసింగ్ వారు ఇరువురు లేకపోతే ఎప్పుడో తాను పార్టీని విడిచి వెళ్లేవని అన్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. నేడు ఏపీలో కూటమి పాలన తొలి వార్షికోత్సవం జరగనుంది. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఈ వేడుకలను జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎంతో వినూత్నంగా సభను ప్లాన్ చేసింది. సాధారణ వార్షికోత్సవ సభల నేతల ప్రసంగాలకే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకగా ఓ పెద్ద పండుగలాగా మలచాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. నేడు విజయవాడలోని పోరంకి మురళి రిసార్ట్స్ లో ఏడాది పాలన వేడుకలు జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. నేడు ఏపీలో కూటమి పాలన తొలి వార్షికోత్సవం జరగనుంది. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఈ వేడుకలను జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎంతో వినూత్నంగా సభను ప్లాన్ చేసింది. సాధారణ వార్షికోత్సవ సభల నేతల ప్రసంగాలకే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకగా ఓ పెద్ద పండుగలాగా మలచాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. నేడు విజయవాడలోని పొరంకి మురళి రిసార్ట్స్ లో ఏడాది పాలన వేడుకలు జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమైన పథకం తల్లికి వందనం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో ఇవాళ నగదు జమ చేయనుంది. పథకం అమలు విధి విధానాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పయ్యావుల కేసు అధికారులతో సమీక్షించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లికి ఖాతాలోనూ తల్లికి వందనం నిధులను జమ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పెయ్యాల కేశవ్కు సీఎం సూచించారు. ఇక ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే 8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గుర్తించిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు పథకాన్ని అమలు చేయనున్నారు. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపచేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్, న్యాయ, కార్మిక, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, క్రీడా రంగాల శాఖలు కేటాయించారు. ఈ మేరకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అధికారికంగా విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా 3 రోజులుగా అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. అయితే తాను పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చలు జరపలేదని, కేవలం కర్ణాటకలో కులగణన అంశంపై చర్చించినట్లుగా సీఎం స్పష్టం చేశారు. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సకినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం బెల్లంకొండ వారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ అవుతుంది. కొత్తగా వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.
ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం బెల్లంకొండ వారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ అవుతుంది. కొత్తగా వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్ లో అందిస్తారు. దత్తు, ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం బెల్లంకొండ వారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దత్తు? కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 175 ఓఎన్జీసీ బావులు ఉన్నాయి. ఈ చమురు నిక్షేపాలు వెలుగుదట్లో భాగంగా చమురు నిక్షేపాలు గుర్తించారు, వాటిని సీల్ వదిలేశారు. నగరం అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఈ 165, 170 బావులకు సంబంధించిన పైప్ లైన్ అన్ని కూడా రన్ చేస్తూ ఉంటారు. ఈ రన్ చేసి దాదాపు 30-40 సంవత్సరాల టైం క్రితం నుంచి రన్ చేస్తూ ఉన్నాయి. దీంతో తుప్పు పట్టిపోయి దానికి పైప్ లైన్ కాలం అయితే మాత్రం జీవిత కాలం 25 సంవత్సరాలు మాత్రమే. అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిపోయినా సరే పైప్ లైన్ మార్చలేదు, అదోడు నాణ్యత గల కూడా వాడలేదని చెప్పి కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేశవదాసుపాలెం వద్ద జరుగుతున్నటువంటి లీకేజ్ సమస్య చూస్తే కనుక కొత్త పైప్ లైన్ వేయడం, దానికి సరిగ్గా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకపోవడంతోనే ఈ పరిస్థితి తడుతుందని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తారు. ప్రస్తుతం అయితే కనుక లీకేజ్ అదుపు చేయడానికి నిన్న రాత్రి నుంచి కూడా ఓఎన్జీసీ అధికార యంత్రాంగం నిపుణులు ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతవరకు లీకేజ్ వరకు 2-3 గంటలు అరికట్టవచ్చని చెప్పేసి చెప్తారు. ప్రస్తుతం అయితే కనుక స్వల్ప లీకేజ్ ఉన్నప్పటికీ కూడా ఈ లీకేజ్ కనుక ఇలా తాత్సారం చేస్తే అది ఆ వాయువు చుట్టుపక్కల ప్రదేశాలంతా వ్యాపిస్తుంది. ఏదైనా చిన్న ఫైర్ కనుక జరిగితే, చిన్న అగ్గిపుల వెలిగించినా సరే ఆ ప్రాంతం అంతా దగ్ధమవుతుంది. గతంలో నగరం అనే ఒక సంఘటన కూడా జరిగింది. దాదాపు 26 మంది మాడి మసైపోవడం జరిగింది ఈ పైప్ లైన్ లీకేజ్ కారణంగానే. కోనసీమ వ్యాప్తంగా ఇలాంటి లీకులు అనేక చోట్ల తరచుగా వస్తూ ఉంటాయి. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వహించడం, కాలం చెల్లిన పైపులు మార్చకపోవడంతో ఈ సమస్య తలెత్తుందని చెప్పొచ్చు. చక్రి అయితే దత్తు, తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. మళ్ళీ ఓఎన్జీసీ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది, ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఎవరైనా స్పందించారా దత్తు? ఓఎన్జీసీ గెయిల్ కి సంబంధించిన అధికార యంత్రాంగం అయితే మాత్రం ఆథరైజ్డ్గా ఎవరు స్పందించరు. లేదా ప్రమాదం జరిగింది లేకపోతే గ్యాస్ పైప్ లైన్ నుంచి లీక్ వస్తుందనే సమాచారం వారు తెలుసుకున్నా, లేకపోతే స్థానికులు ఎవరైనా వారికి చెప్పినా సరే వెంటనే వాటాహుటిని అప్రమత్తం అవుతారు. ఆ లీకేజ్ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ మాత్రమే పూర్తి చేస్తారు. కానీ పైప్ లైన్ కాలం చెల్లిన దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, పైప్ లైన్ మార్చాలనే ఉద్దేశం ఆ గెయిల్ కానీ లేకపోతే ఓఎన్జీసీ అధికారులు కానీ ఆ ప్రయత్నాలు మాత్రం చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం దీని మీద లీక్ కి సంబంధించి ఎటువంటి సమాచారం చెప్పలేదు. ఎటువంటి ఎందుకు కాజ్ ఆఫ్ లీక్ అన్నది విషయం మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం అయితే కనుక లీక్ అరికట్టడానికి మాత్రం అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఇదే కాదు, గతంలో ఎక్కడ చూసినా ప్రతి పొలంలో చూసినా ఎక్కడో అక్కడ పైప్ లైన్ కోనసీమ వ్యాప్తంగా ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి కూడా స్థానికులు మండిపడుతుంటారు. ప్రస్తుతం లీక్ ని అరికట్టడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతుంది. చక్రి దత్తు, ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ ఎంతకాలం నుంచి లీక్ అవుతుంది, స్థానికులు ఏం చెప్తున్నారు దత్తు? ఫస్ట్ ఈ ఓఎన్జీసీ పైప్ నుంచి లీక్ రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. పైప్ కి జాయింట్ చేసినప్పుడు మధ్యలో ఓచర్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. లీకేజ్ కాకుండా ఆ ఓచర్లు పాడైపోయినా, లేకపోతే పైపులు కన్నాలు పడిపోయి ఉన్న అదొక కారణంగా చెప్తూ ఉంటారు అధికార యంత్రాంగం. మరోవైపు ఏదైతే బావి తగ్గుంటుందో దాని మీద వెళ్ళని ఒకటి ఉంటుంది. అంటే జస్ట్ లైక్ మనం మన ఇంట్లో ఉపయోగించే మోటార్ ఉపయోగించే వాల్వ్ అంటారు, సిస్టమ్ అంటారు, ఆ సిస్టమ్ మాదిరిగా ఉంటుంది. అక్కడ కూడా లీకేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. మరోవైపు పైప్ లైన్ పాతకాలం నాటి అంటే 20 సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ దాటిపోవడంతో, జీవితకాలం అయిపోవడంతో ఆ పైప్ లైన్ మధ్య పగులు కావచ్చు, కరోసిల్ అంటే తుప్పు పట్టి కూడా పైప్ లైన్ బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మరోవైపు ఈ పొలం మధ్యలోంచి ఈ పైప్ లైన్ ఉంటూ ఉంటాయి. రైతులు వ్యవసాయ పనిముట్లు ఉపయోగిస్తుంటారు, ట్రాక్టర్లు ఉపయోగిస్తుంటారు, నాగళ్ళు ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వాటికి తగిలినా కూడా ఆ పైప్ లైన్ చిట్లి ప్రమాదం సంభవించే, గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాజ్ ఆఫ్ లీక్ అన్నది ఇంకా ప్రస్తుతం అధికార యంత్రాంగం తేల్చాలి. అయితే ఈ లీకేజ్ మాత్రం కోనసీమ వ్యాప్తంగా సర్వసాధారణమని చెప్పొచ్చు. ఎందుకంటే 165 నుంచి 170 బావులలో అపారమైన చౌరు నిక్షేపాలను అధికార యంత్రాంగం గుర్తించింది. ఓఎన్జీసీ యంత్రాంగం గుర్తించి వాటికి సీల్ వేసి వదిలేసిన తప్ప పూర్తి స్థాయిలో వినియోగంలో పెట్టట్లేదు. ఏదైతే క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి నగరం అనే ఒక గ్రామం ఉంది, వీటన్నిటికీ అది చమురు శుద్ధి కర్మాగారంగా చెప్పుకోవచ్చు మనం. ప్రస్తుతం అయితే కనుక స్టోరేజ్ పాయింట్
ఆ స్టోరేజ్ పాయింట్ కి పైప్ లైన్ ద్వారా తరలిస్తూ ఉంటారు. ఈ పైప్ లైన్ ద్వారా తరలించినప్పుడు ఏదైతే చమురు బావిని గుర్తించారో అక్కడి నుంచి ఈ నగరంకి వెళ్ళాలంటే దాదాపు 60-70 కిలోమీటర్ల మేర అటు ఇటు పైప్ లైన్ పనిచేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు రకాల జాయింట్లు కావచ్చు, పలు రకాల వాల్వ్స్ కావచ్చు, లేకపోతే రైతులు లేకపోతే స్థానికులు ఆ పొలాల్లో ఉపయోగించినప్పుడు ఆ యంత్రాల ద్వారా దానికి దెబ్బ తగిలి, లేకపోతే పైప్ లైన్ కాలం చెల్లిపోయి, లేకపోతే ఏదైతే నాసి రకం ఈ ఉపయోగించిన పైప్ లైన్ కాలం చెల్లిపోవడంతో ఇటువంటి లీకులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అయితే కనుక అదే అధికార యంత్రాంగం లీకులు అరికట్టడానికి చర్యలు చేపడుతుంది. చెప్పే రైట్, థ్యాంక్ యూ దత్తు. ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన ఘటన కలకలం రేపుతుంది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అవడంతో 2 కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతులు చంద్రశేఖర్ కుమార్ గా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులకు యాజమాన్యం ₹1 కోటి చెల్లించాలని తోటి కార్మికులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంతో ప్రమాదం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన ఘటన కలకలం రేపుతుంది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అవడంతో 2 కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతులు చంద్రశేఖర్ కుమార్ గా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులకు యాజమాన్యం ₹1 కోటి చెల్లించాలని తోటి కార్మికుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంతో ప్రమాదం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ అందిస్తారు. సూర్య, ఈ యొక్క ఘటన అయితే సుపారీ గ్యాంగ్ రావడంతో అయితే దాదాపు విశాఖ అంతా కూడా ఒక్కసారి హల్చల్ చేసింది అనే విషయానికి చేరవచ్చు. ఎందుకంటే నిత్యం కూడా విశాఖపట్నం అనగానే శాంతికి ప్రతిరూపంగా అయితే ఇక్కడ నిత్యం కూడా ఎవరు కూడా ఇటువంటి గొడవలకి తాగకుండా అయితే ఉండడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా అయితే ఇక్కడ ఈ సుపారీ గ్యాంగ్ రావడం అనేది ఒక కొత్త ప్రాతిపదికన పొంతన తీసుకొచ్చిందనే విషయాన్ని చెప్పచ్చు. ప్రశాంతమైన విశాఖలో సుపారీ గ్యాంగ్ హల్చల్ చేయడం అయితే శాంతంగా అయితే ఎంతో కలకలం చేస్తుంది. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని అయితే హత్య ప్రయత్నం చేసి ఒక సైడ్ పడేశారు, ఒక తిప్పల్లో పడేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్న మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా ఒక పద్ధతిమైన అడవి వాతావరణాన్ని ఏర్పడే విధంగా అయితే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ యొక్క చరణ్ కుమార్ అనే వ్యక్తిని అయితే ఆ యొక్క యువకుని అయితే ఆ సైడ్ పడేయడం జరిగింది. దాదాపు ఈ ఘటన అయితే 5వ తారీఖున జరిగింది. కాస్త ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. నిన్న దీనికి సంబంధించి అయితే స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ నుండి అయితే ఒక ప్రకటన వెలువడిన తర్వాత స్థానికంగా కావచ్చు, అలానే విశాఖ మొత్తం కూడా ఒక్కసారిగా
అంతా కూడా అల్జడి నెలకొందనే విషయాన్ని చెప్పచ్చు. సుపారీ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు వంశీని అయితే దాదాపు ఒక 2 రోజులు గాలించిన తర్వాత వంశీని అదుపులో తీసుకొని విచారించగా ఇదంతా కూడా ఒక సుపారీ తీసుకొని ఆ యొక్క వ్యక్తిని చంపితే అతనికి దాదాపు 6 లక్షల నుండి 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడంతో డబ్బుల కోసం అయితే మేము చేశామనే విషయాన్ని అయితే వంశీ పోలీసులకు తెలియజేయడంతో ఒక్కసారిగా పోలీసులు అయితే కంగుతున్నారనే విషయాన్ని అయితే మనకి తేటతెల్లమవుతుంది. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క ఘటన జరగడంతో విశాఖ సిటీ మొత్తం కూడా ఒక్కసారి అలర్ట్ అయిన విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఎక్కడికక్కడ సుపారీ గ్యాంగ్ ఎందుకు ఎక్కడ స్టార్ట్ అవుతుందనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి అయితే విశాఖపట్నం సిపి శంకర్ప్రసాద్ బాక్షి అయితే చాలా చర్యలు తీసుకోవడానికి అయితే ఎక్కడికక్కడ ఇటువంటి ఘటనలు జరగకుండా అడ్డుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయడానికి అయితే కృషి చేస్తున్నారు. నిత్యం కూడా దీనికి సంబంధించి సమీక్షలు నిర్వహిస్తూ ఈ సుపారీ గ్యాంగ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, అలానే మాదక ద్రవ్యాలకు కానీ లేదా ప్యాకాటలు లేదా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎక్కడికక్కడ నిలువరించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సుపారీ గ్యాంగ్స్ దాదాపు మనం ముంబై, ఢిల్లీ అటువంటి తరహాల్లో ఈ సుపారీ గ్యాంగ్స్ ఉంటాయి. కానీ ప్రస్తుతం విశాఖ నగరం కూడా చేరుకోవడంతో అయితే దాదాపు ప్రజలందరూ కూడా కాస్త భయాందోళనకి అయితే గురి కావడం అయితే జరుగుతుంది. చరణ్ కుమార్ అయితే దాదాపు డబ్బులకు సంబంధించి ఇద్దరి మధ్య వేరే వ్యక్తితో తగాదా రావడం, ఆ యొక్క డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క ఇబ్బంది కలగడం, ఆ యొక్క డబ్బుల కోసం అయితే వంశీ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఈ చరణ్ కుమార్ ని హత్య చేయమని సుపారీ ఇవ్వడం అయితే ఒక్కసారి విశాఖ నగరాన్ని మొత్తాన్ని కలకలం చేసి రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మా దగ్గర స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో 5th మేలో ఒక కేసు రిపోర్ట్ అయింది, మిస్సింగ్ కేసు. శరణ్ కుమార్ అనే 19 సంవత్సరాల అబ్బాయి మిస్ అయ్యాడని స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ కి వచ్చి అక్కడ నుంచి మిస్ అయ్యాడని రాగానే మాకు మిడ్ నైట్ వచ్చింది. మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఒక ఇంచుమించు 36 అవర్స్ తర్వాత అతని ఇంజరీస్ తో మా స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే ఒక దగ్గర ఒక పొదల్లో కనిపించడం జరిగింది. వెంటనే అతనికి మేము వాళ్ళ తల్లిదండ్రులు అందరం కలిపి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము కేసు ఏమో దాన్ని హార్ట్ కేసు కింద మేము ఆల్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అతనేమో ఆర్కే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. బ్రెయిన్ కొంచెం హెమరేజ్ ఉండడం వల్ల అతను సెమీ కాన్షియస్ లో ఉన్నాడు. ఎవరు కొట్టారు అంటే ఎస్టాబ్లిష్ అంటే మొదట్లో చేయలేకపోయాము. అతను ఐసీయూలో ఉండడం వల్ల మేము అతను కూడా ఎక్కువ ఆరోగ్య రీత్యా మేము ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. అతను సుమారు 10-12 రోజుల తర్వాత మనకి ఆయన డిస్క్లోజ్ చేశాడు. అతనికి వంశీ అని మన ఆగ్నంపూర్ లో ఉంటున్న వంశీ, ఇంకొక అబ్బాయి, వీళ్ళిద్దరు కలిపి నన్ను అడ్డగించి కొట్టారు. ఒక చిన్న మా ఈ విషయంలో ప్రేమ విషయంలో మాకేమో అడ్డగించి నాతో ఆర్గ్యుమెంట్ చేసుకుని కొట్టారు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము అందరూ కొన్ని టెక్నికల్ గా కూడా వాళ్ళని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసాం. వాళ్ళ సిడిఆర్లు చూసుకున్నాం. దగ్గరలో వాళ్ళ టవర్ లొకేషన్స్ అని వచ్చినాయి. సో దాన్ని బట్టి మోటివ్ ఇంకా ఎస్టాబ్లిష్ కాకముందే మనం ఏంటి వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారని చూస్తుంటే ఈ వంశీ అతను 2-3 సార్లు పిలిపించి విచారించడం జరిగింది. మీన్ మనకి ఓన్ సర్టిఫికేట్ ఏంటంటే అతను గ్రీవియస్ ఆర్డర్ రావడంతో ఇది